చిరంజీవి గారితో మీకున్న బాండింగ్ గురించి చెప్పాలంటే ఏ సాంగ్‌తో కంపేర్ చేసి చెప్తారు? చిరంజీవి గారితో నాకున్న బాండింగ్ ఆయనకి రాసిన పాటలేనండి. ఖచ్చితంగా ఆహ్, 'పరారే పరారేలో' ఆయన చెప్పిన ఫిలాసఫీ ఏదో అదే చిరంజీవి గారిని చూసి నేర్చుకున్న ఫిలాసఫీయే. హ్మ్. సలాస్ సలా సలా రావోయ్ ఓ సైనికుడై రావోయ్, సలాం సలాం కొట్టి నీ సేవకులవుతామోయ్ అని కోరస్ అంటే ఆయన చెప్పేది, ఇలాంటోళ్ళ నుండే ఓ సైనికుడొస్తాడోయ్, అలాంటోడి ముందే నే సేవకుడవుతారోయ్ అని ఆయన ఆన్సర్. అంటే నేను సూపర్. కూడా ఇలాంటి సామాన్యుల నుంచే వచ్చాను. హ్మ్. అలాగే నన్ను పొగడ్డం కాదు, మీరు మీలాంటోళ్ళ నుంచి వచ్చే ఆ సైనికుడు ఎవడైతే ఉంటాడో వాడికి నేను సలాం చేస్తాను. వాడికి నేను సేవకుడవుతాను. సూపర్. ఈ మధ్య కాలంలో ఒక సాంగ్, హిందీ సాంగ్ గురించి మనం మాట్లాడుకుంటే లిరిక్స్ రచ్చలేపినాయి. ఆఖరికి కొన్ని ఎత్తేసిర్రు గూడా. ఇట్లాంటివి విన్నప్పుడు, చూసినప్పుడు మీకేమనిపిస్తది సార్? అంటే ఏం లేదండి. ఆహ్, నా నేననేదేంటంటే, వినోదం అనేది చాలా రకాల మాధ్యమాల్లో వచ్చేసిన తర్వాత అటెన్షన్ తీసుకోవడం అనేది చాలా కష్టం అవుతుంది ఓ పాటతో. దానికోసం రకరకాల మార్గాల్లో పాటలు రాస్తా ఉండాలి. ఒక్కోసారి కొంచెం ఎక్కువ విమర్శలకు లోనవుతా ఉంటాయి. వినోదం అనేది ఎప్పుడైతే డబ్బుతో ముడిపడి ఉందో, ఆ డబ్బుని రాబట్టడానికి ఆ దర్శక నిర్మాతలు ఏం కోరతారో అది రచయిత చేయాల్సి ఉంటది. అలా జరిగిందనే అనుకుంటున్నాను. అది కాక కొంచెం ఆ పాట తరపు నుంచి ఆ పాటకి చెప్పాలి అంటే, నవరసాల్లో శృంగారం అనేది ఒక రసం. అందులో మనం కాదనలేదు, సత్యం. శృంగారం అనేది కళలో ఒక భాగం. దాన్ని ఎంత రసాత్మకంగా చెప్పగలం, ఎంత మధురంగా చెప్పగలం అన్న దాన్ని బట్టే ఆ పాట యొక్క స్థాయి ఆధారపడి ఉంటుంది. రచయితలకు కూడా ఆ అవధులు దాటకుండా ఎంత మధురంగా చెప్పగలుగుతున్నాం అన్నది ఒకసారి చూసుకోవాలనమాట. ఒకసారి మన పాటని మనం సింహావలోకనం చేస్తే మనకి అర్థమైపోతూ ఉంటుంది. హ్మ్.